FTL పరిధిలోని కట్టడాలపై హైడ్రా కొరడా ఝళిపిస్తోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పలు చెరువుల్ని పరిశీలిస్తున్నారు. హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ ని పరిశీలించాలంటూ ఫిర్యాదులు అందుతున్నాయి. హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, చెప్పండి, హైడ్రా ఇంకా ఎవరెవరి నిర్మాణాలపై దృష్టి పెట్టింది? ఇప్పటి వరకు ఉన్న పురోగతి ఏంటి? పూర్తి అప్డేట్స్ చెప్పండి. నరేష్, బ్రేకులు లేని బుల్డోజర్ గా ఇటు హైడ్రా దూసుకుపోతుంది. అక్రమ నిర్మాణాల కూల్చివేతతో పాటు ఏదైతే చెరువుల్లో నిర్మించినటువంటి ఫామ్ హౌస్లు, రిసార్ట్లు, భారీ భవనాలు ఏవైనా సరే వాటిని తప్పకుండా డిమాలిషన్ చేసి తీరుతామంటున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు ప్రముఖులకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు కూడా ఇటు గండిపేట పరిసర ప్రాంతాల్లో గత 2-3 రోజుల నుంచి కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి. దాంతో పాటు ఏదైతే ఇటు జన్వాడ ఫామ్ హౌస్, జన్వాడ ఫామ్ హౌస్ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి ఫామ్ హౌస్. ఏదైతే ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ అని చెప్తున్నప్పటికీ కూడా ఏదైతే ఇది కేటీఆర్ ఫామ్ హౌస్ అంటూ ప్రస్తుతం ప్రచారంలోకి ఉంది. ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం జన్వాడ దగ్గర ఉన్నటువంటి కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గర ఉన్నాము. ఏదైతే ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ లో కూడా చూడొచ్చు, పూర్తిగా ఏదైతే 111 జీవోను ఉల్లంఘించి ఇక్కడ ఉన్నటువంటి నాలాను పూర్తిగా కబ్జా చేసేసి ఏదైతే ఈ ఫామ్ హౌస్ నిర్మించినటువంటి పరిస్థితి. దీని మీద గతం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఫిర్యాదులు వస్తున్నాయి హైడ్రాకు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు గండిపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలా చెరువులను ఆక్రమించినటువంటి FTL బఫర్ జోన్ లో వెలిసినటువంటి నిర్మాణాలను ఇప్పటికే హైడ్రా కూల్చివేసింది. ఈ నేపథ్యంలో ఈ జన్వాడ ఫామ్ హౌస్ ని కూడా కూల్చివేస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే హైడ్రా పూర్తిగా వీటి కూల్చివేతకు రంగం సిద్ధం చేసినట్లు కూడా సమాచారం. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏదైతే జన్వాడ కేటీఆర్ కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ గా ప్రస్తుతం ప్రచారంలో ఉంది. ఈ ఫామ్ హౌస్ పూర్తిగా మనం చూడొచ్చు, ఇది ఫిరంగి నాలా. ప్రస్తుతం మనం చూస్తున్నాము పూర్తిగా ఏదైతే ఈ నాలాను కబ్జా చేసేసి పూర్తిగా కల్వర్ట్ ని ఏర్పాటు చేశారు. దాని ముందుకు ఏదైతే ప్రత్యేక పెద్ద గేటును కూడా ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు ఏదైతే ఈ నాలా ఏదైతే గండిపేట నుంచి మొదలుకొని హుస్సేన్ సాగర్ వరకు ఉంటుంది. ఇటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అతిపెద్ద తాగునీటి అవసరాల కోసం నిజాం కాలంలో ఏర్పాటు చేసినటువంటి నాలా. 111 జీవోను కేవలం ఉల్లంఘించడం మాత్రమే కాదు, ఈ నాలా మీద కూడా ముందుకు వచ్చేసి దాదాపు 40 ఫీట్ల ముందుకు వచ్చేసి ఇక్కడ నిర్మాణాలు చేసినటువంటి పరిస్థితి. అసలు ఈ నాలా గురించి, అసలు ఈ నిర్మాణాల గురించి కూడా మాట్లాడడానికి ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. చెప్పండి అన్న, ఏంటి నాలా ఏంటి? అన్న, ఈ నాలా జమాలలో నవాబుల కాలంలో నీళ్లు తీసుకుపోయారు డ్రింకింగ్ వాటర్. ఈ నుంచి ట్యాంక్ బెడ్ వరకు ఉందన్న. ఇది 33 ఫీట్స్ అక్కడ నాలా, 33 ఫీట్స్ ఈ కట్ట అంతే. వేరే ఇప్పుడు పోతుంది అది అంటే ఒక 20-30 ఫీట్లు జరుగుతుంది అవతలకి. ఫస్ట్ ఇక్కడ దాకా లేకుండే, ఫస్ట్ లోపలికి ఉండే. ఈ మధ్య మామూలుగా ఇది టెంపరీ ఇది పెట్టేసేసారు అంతే. ముందు అవతలకి ఏం లేదు, పెద్ద ఏం లేదు, తక్కువనే ఉందన్నమాట. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు